అందరికంటే తానే తెలివైన వాడని అతని నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్ల మీద తెలివిని ప్రదర్శిస్తూ వారిని హేళన చేస్తుండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగురు నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ బావగారు పంపించారని చెప్పి కోడి కూర, ద్రాక్షరసం ఉన్న ఒక బుట్టను ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రామయ్య అటుగా వెళుతున్న ఒక నౌకర్ని పిలిచి, దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరా, జాగ్రత్త రోయ్, మూత తీయకు, ఇందులో ఒక పిట్ట, సీసాడు విషం ఉన్నాయి, పిట్ట ఎగిరితే కష్టమన్నాడు. ఆ నౌకరు బుట్టని నెత్తిమీద పెట్టుకొని వెళ్ళగానే మిగతా వాళ్ళతో ఇలా చెబితే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత తీయడు. ఎలా ఉంది నా తెలివి అంటూ పగలబడి నవ్వాడు. పుట్టతో బయలుదేరిన నౌకరు అంతకంటే తెలివైనవాడు. యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఇంకేదో ఉండుంటుందని దారి మధ్యలో ఓ చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీసి చూశాడు. అందులోని కోడికూర వాసన ఘుమఘుమలాడింది. సీసాలోని ద్రాక్షరసం నోరూరించింది. అంతే, వెంటనే ఆ కూరను, ద్రాక్షరసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు. పొలం పని పూర్తి చేసి ఇంటికొచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరు మీద కోపంతో అతడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. మార్గం మధ్యలో ఓ చెట్టు కింద గుర్రు పెడుతూ కనిపించాడు ఆ నౌకరు. ఒరేయ్ లే, బుట్ట ఏది అంటూ అరిచాడు రామయ్య. ఆ అరుపులకు మెలకువ వచ్చిన నౌకరు చటుక్కున లేచి, తప్పైపోయింది దొరా, బుట్టలో పిట్ట ఎగిరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలికి రాయి తగిలి కింద పడ్డాను. దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతారన్న భయంతో చచ్చిపోదామని సీసాలోని విషం తాగేశానయ్యా, అయినా చావలేదు ఎందుకనో అన్నాడు వినయంగా చేతులు కట్టుకొని. తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివితేటలకు కంగుతిన రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటి దారి పట్టాడు.